అందరికీ నమస్తే అండి. ఈరోజు మనకి కిరాయి వచ్చింది వరిగేడు దానంతల్లి గుడికి. కొంతమంది వేసుకుని ఒక 15 మంది దాకా పీపుల్స్ దాకా వచ్చారండి. సరదాగా వరిగేడు దానంతల్లి గుడికి వెళ్ళాను. చూడండి, అక్కడ అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టుకుంటారండి. మీరు చూస్తున్నారు కదా, అలాగా అక్కడ పూలు అని అంటే ఎక్కువగా ఇక్కడ బలిస్తారు. అమ్మవారి అయితే విగ్రహం అండి. ఇది కొత్త గుడి అనమాట. ఇంతకుముందు పాతది ఉండేది, కొత్త గుడి కట్టారు. మనం కూడా ఒకసారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేస్తూ ఇక మనం చూడాలి. ఇంకా అమ్మవారికి అయితే మన వ్యాన్కి బొట్టు తీసుకొచ్చి చిన్నగా పూజ లాంటిది అనమాట, పూజ చేసాం అనమాట. చూడండి, ఒకసారి చెక్ చేయండి, చూడండి. తర్వాత వచ్చేసి ఇక స్టీరింగ్ అన్నిటికి కూడా చేసాం. ఇంక తర్వాత కస్టమర్ అయ్యేదాకా కూడా మనం అక్కడ వెయిట్ చేయాలి. కస్టమర్స్ అయితే తొందరగానే, అంటే మేము మార్నింగ్ 8 కల్లా మనం ఇక్కడికి వరిగేడు వచ్చామండి. తర్వాత 4:30 కల్లా రిటర్న్ బయలుదేరిపోయింది. ఈ లోపంతా ఖాళీ అక్కడ. తర్వాత అక్కడ దారిలోనే చిందానం తల్లి తిరుపతిపురం అండి. చిందానం తల్లి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. చిందానం తల్లి అమ్మవారు ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. చిందానం తల్లి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి జస్ట్ మనం చిన్న చిన్న వీడియోలు తీశాను మీకోసం. అమ్మవారండి చిందానమ్మ తల్లి అమ్మవారు. అలాగే దారిలో ఇది బల్లిపాడు ఆంజనేయస్వామి టెంపుల్ అండి. బల్లిపాడులో ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్ చూడండి ఒకసారి. ఇది కూడా తర్వాత వచ్చేసి దారిలోనే కొండాలమ్మ తల్లి అని దారిలో వేలు ఉంటుంది, అక్కడ కూడా ఆగి అమ్మవారిని కూడా దర్శించుకుని ఇక మళ్ళీ తిరిగి బయలుదేరిపోయామండి. ఈరోజు అయితే నాకు అలా ముగిసింది. యాక్చువల్లీ ఇది సండే తీశాను, ఈరోజు సండే కార్యక్రమం ఉండేది. అమ్మవారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.